విజయవాడ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ట్రైబల్ ప్రజా సమైక్య ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన. గత ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్. నామినేటెడ్ పదవులలో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. కమిషనర్ సదాభార్వయ్యకి డిమాండ్తో కూడిన మెమరాండం ఇచ్చిన ఫెడరేషన్ నాయకులు. గత ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను గత ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను గత ప్రభుత్వం గిరిజనులకు రద్దు చేసిన పథకాలను గత ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టి రద్దు చేసిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిన గిరిజన సంక్షేమ పథకాల్ని పునరుద్ధరించాలని, గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి హామీల్ని అమలుపరిచి గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పథకాలు పునరుద్ధరించాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ట్రైబల్ ప్రజా సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమము. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కడం తప్ప ఆదివాసులకి, గిరిజన మారుమూల పల్లెలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడకుండా కేవలం మా ఎస్టీ సప్లా నిధులు మొత్తం పక్కదారి మళ్ళే కాబట్టి ఈరోజు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ట్రైబల్ ప్రజా శాఖ మాధ్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సమస్యల పట్ల గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు మేము ధర్నా చేయడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు మావన్న పునరుద్ధి చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కుటుంబ ప్రభుత్వం ఆదివాసులు ప్రపంచ దినోత్సవం రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గౌరవ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీని మేమంతా స్వాగతిస్తున్నాం. ఆ హామీని పునరుద్ధరించాలని చెప్పేసి మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ గా కోరుకుంటున్నాం. ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో గిరిజనులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేసేసి గిరిజనులను అణగదొక్కిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము గౌరవంగా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించినటువంటి ఘన చరిత్ర కూడా టీడీపీ ప్రభుత్వానికే ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వము రద్దు చేసిందో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు పరచాలనే ఉద్దేశంతో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ట్రైబల్ ప్రజా సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో అన్ని పాఠశాలలు కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. అన్ని అద్దె భవనాల్లోనే పాఠశాలలు నిర్మితమై ఉన్నాయి. ఏదైతే టీచింగ్, నాన్ టీచింగ్, మిగిలిన నామినేటెడ్ పదవుల్లో కూడా గిరిజనులకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే రద్దయిన పథకాలన్నీ ఉన్నాయో అవన్నీ అందించి గిరిజనులకు సంక్షేమాన్ని అందించాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, టీడీపీ ప్రభుత్వానికి గిరిజనులంతా మద్దతు ఇచ్చాం. మేము మా కొరకు ఉద్దేశించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ అమలు పరిచే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విజయవాడలో మా ట్రైబల్ ప్రజా సమైక్య ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాము. దీని ఉద్దేశం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో కూడా గిరిజనులు అనేక విధాలుగా అణగదొరికి మా యొక్క సప్లా నిధులను దారి మళ్లించి మాకు అనేక రకాలుగా మోసం జరిగింది. దాదాపు 14-16 పథకాలని వైసీపీ ప్రభుత్వం మా గిరిజనుల పథకాలని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం మా కుటుంబ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కూడా మేము పనిచేసి ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వవాదులుగా మేము చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాం. ఆయా ముఖ్యమంత్రి వారిలో మాకున్నటువంటి పథకాలని మళ్ళీ పునరుద్ధరించి మా గిరిజనుల సంక్షేమానికి పాటుపడతారని, అదేవిధంగా మా గిరిజనులందరూ కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ 3 నెలల కాలంలో కూడా ఎన్నో మంది విద్యార్థులు చాలా మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా మా ప్రధాన మోటో. ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారిలో ఆయన ఉన్నటువంటి 2 వింగులకి ప్రధానంగా చేస్తున్నారు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్కి ఆయన రెగ్యులర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్కి, ట్రైబల్ వెల్ఫేర్కి ఎఫ్ఎస్సికి చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ట్రైబల్ వెల్ఫేర్ మీద వాళ్ళ శ్రద్ధ పెట్టడం తక్కువ ఉంటుంది. అందుకని మేము ప్రభుత్వానికి మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిని మాకు ఒక ప్రత్యేకంగా ఒక అధికారిని ఇచ్చి గిరిజన సంక్షేమానికి పాటుపడాలనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అది కూడా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఆయన కూడా కలుస్తాము, అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి
అధికారులందరూ కూడా చాలా వరకు ట్రైబులపై దృష్టి పెట్టట్లేదు. అనేక విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్య పరంగా వైద్య పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంపై ప్రధానంగా మాకున్నటువంటి మెయిన్ అధికారులని మాకు రెగ్యులర్ అధికారిని ఇస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇస్తారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.